హాయ్ వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పాకిస్తాన్కి బాగా కలిసి వచ్చిందా? అసలు అమెరికాకి ఇరాన్కి మధ్య మధ్యవర్తిత్వం వహించేంత స్థాయి పాకిస్తాన్కు ఉందా? ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. అని అడుగుదాం. నమస్తే. నమస్తే హరీష్. పాకిస్తాన్కి ఆ స్థాయి ఉందంటారా? మధ్యవర్తిత్వం చేయడానికి అసలు ఏం అర్హత ఉందంటారు? అంటే ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయేది ఇదే విషయంలో. పాకిస్తాన్ ఒక మధ్యవర్తిత్వం వహించాలి. ఒక ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. గొడవ వస్తే మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తారు? ఒక ఇద్దరికి ఆమోదయోగ్యమైన వ్యక్తి, ఆ వ్యక్తికి ఒక స్థాయి ఉండే వ్యక్తి. సో ఆర్థికంగా కావచ్చు, అంగబలంగా ఆర్థిక బలంగా కూడా ఒక స్థాయి ఉండే వ్యక్తులకు ఇస్తారు. సో ఆ రకంగా చేయాలంటే ఒక రష్యాను, లేకపోతే ఒక చైనాను, ఒక భారతదేశం చేయొచ్చు. ఇలాంటి మధ్యవర్తిత్వాలు చేయొచ్చు. లేదు నాటో కూటమి నుంచి ఎవరో ఒకళ్ళు ఇలాంటి పాత్ర పోషించవచ్చు. కానీ పాకిస్తాన్ ఆ పాత్ర పోషించడం అంటే చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే, పాకిస్తాన్కి ఆ స్థాయి ఉందా? అసలే చిల్లర దేశము, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశము. అలాంటి పాకిస్తాన్ ఏ రకంగా అనేది ఇక్కడ పాయింట్. రెండవది పాయింట్ 1 స్థాయి లేదు. పాయింట్ 2 పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ ఇరాన్ మధ్య సంబంధ బాంధవ్యాలంటే ఈ రెండింటి మధ్య సంబంధ బాంధవ్యాలు అంత గట్టిగా ఏం లేవు. వాస్తవానికి పాకిస్తాన్ని ఒక చీటర్గానే ఎప్పుడు ఇరాన్ చూస్తుంది. సో ఇవాళ చూడండి, ఆ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా, ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా అమెరికాకు దాసోహం అంటే, ఇరాన్ ఒక్కటే చాలా రోజుల నుంచి అమెరికాకు దాసోహం కాదు నేను అని చెప్పేసి గట్టిగా నిలబడిన దేశం ఇరాన్. సో పాకిస్తాన్ లాంటి దేశం కూడా అమెరికాకు తొత్తు అనే విషయం వాళ్ళకి తెలుసు బాగా. కానీ ఎవరొకళ్ళు కావాలి కాబట్టి ఇరాన్ కూడా అంగీకరించిందేమో నేను అనుకుంటున్నాను. అలాగే పోనీ ఇజ్రాయెల్కి ఏమన్నా అంటే, వారు ఎక్కడ ఇరాను వర్సెస్ ఇజ్రాయెలే కదా మెయిన్ వారు. సో అమెరికా మధ్యలో ఇజ్రాయెల్కి మద్దతుగా వచ్చింది. సో ఇక్కడ ఇజ్రాయెల్కి క్లోజ్ కాదు, ఇరాన్కి క్లోజ్ కాదు, అయినా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. రీజన్ ఏంటి అంటే అమెరికా, ట్రంప్ రీజన్ అది. ఇవాళ తాజాగా ఇరాన్ పెద్ద ఆరోపణ చేసింది, పాకిస్తాన్ పెద్ద చీటర్ దేశం. ఆసిఫ్ మునీర్ అనేవాడు చాలా కల్ప్రిట్ వాడు. సో అలాంటి దేశం ఇవాళ చర్చల పేరుతోటి మా 10 డిమాండ్ల మీద చర్చించకుండా వాషింగ్టన్ ఇచ్చిన 16 డిమాండ్లు, అంటే అమెరికా ఇచ్చిన 16 డిమాండ్లని ముందుకు తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. సో పాకిస్తాన్ ఒక చీటర్ దేశం అని చెప్పేసి అన్నాం. పైగా ఇరాన్కు పాకిస్తాన్కు మధ్య చాలా పెద్ద బార్డర్ ఉంది. సో బలూచిస్తాన్ ఉంది కదా, బలూచిస్తాన్ ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటుంది పాకిస్తాన్ని. ఆ బలూచిస్తాను, ఈ బలూచులు ఎక్కువగా ఇరాను ఈ బలూచిస్తాన్లో ఉంటారు, కలిసి ఉంటారు వీళ్ళంతా షియాలు. సో ఆ బార్డర్లో కొంతమంది బలూచిస్తాన్లు ఉంటారు. ఇప్పుడు పంజాబ్ ఉంది, పంజాబ్ బార్డర్లో కొంతమంది, అంతకుముందు అంతా కూడా కొంత పంజాబ్, అటువైపు ఒక పంజాబ్ ఉంది, ఇటువైపు ఒక పంజాబ్ ఉంది. సో విడిపోయిన తర్వాత అట్లా ఉంది. సో అట్లానే కొంతమంది అక్కడ ఈ బలూచిస్తాన్ వాళ్ళు కూడా, బలూచులు కూడా ఎక్కువ మంది ఇరాన్లో ఉంటారు. సో ఆ ఉద్యమానికి కూడా ఒక రకంగా ఇరాను ఒక సానుభూతి కారణం ఉంది ఇరాన్కి. సో కాబట్టి ఇరాన్ మీద పాకిస్తాన్కి కోపం, పాకిస్తాన్ మీద ఇరాన్కి కోపం ఉంది. అయినా కానీ పాకిస్తాన్ దిక్కైంది వాళ్ళకి. రీజన్ ఏంటంటే ట్రంప్ ఏమనుకుంటాడంటే అన్ని తన కనుసన్నల్లో జరగాలనుకుంటాడు. ట్రంప్కి ఏంటంటే, సరే నీ సాటి ముస్లిం దేశమే కదా కాబట్టి నువ్వు అంగీకరించు అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. అంటే ట్రంప్ కూడా ఏంటి, ఎందుకు పాకిస్తాన్ని పెట్టాడంటే, ట్రంప్ కూడా ఈ యుద్ధం నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఎట్లా ఎగ్జిట్ అవుతాం? ఇక్కడ ఎగ్జిట్ కాకుండా ఇరాన్ బలాన్ని చూస్తే కనుక అమెరికా బలం చాలా పెద్దది. అట్లని చెప్పేసి ఇరాన్ మీద పెద్ద పెద్ద బాంబులు, అణుబాంబులు వేయగలుగుతుంది అంటే వేయలేదు. అంటే పాకిస్తాన్ని, అమెరికాని మొత్తం ప్రపంచం మొత్తం ఒక శత్రు దేశంగా చూస్తుంది, అణుబాంబులు ప్రయోగిస్తారు. తప్పు కదా అది. సో అట్లని చెప్పేసి పూర్తిగాను ఓడించలేదు, బలం ఉన్నా కానీ ఓడించలేదు. అట్లని చెప్పేసి ఇరాను లొంగట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఎగ్జిట్ అవ్వాలి? ఎగ్జిట్ అవ్వాలంటే ఒక మార్గం కావాలి. ఆ మార్గం ఏంటి? తొత్తు. పాకిస్తాన్ అంటే ఒక తొత్తు కదా అమెరికాకి. ఏం చెప్తే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటారు. కాబట్టి సో పాకిస్తాన్ని ఉపయోగించింది ట్రంప్, అమెరికా ఉపయోగించింది. సో పాకిస్తాన్కి మధ్యవర్తిత్వం. పాకిస్తాన్ అనేది నార్మల్, పాకిస్తాన్ అనేది ఒక ఏమంటారు, నామ్కే వాస్తే అనాలి. మొత్తం నడిపించేదంతా ట్రంపే. ట్రంప్ ఏం చెప్తాడు, పాకిస్తాన్ని నువ్వు ఇనిషియేషన్ తీసుకుని నువ్వు చర్చలు జరుపుతా అంటే నేను ఓకే అంటాను, వాళ్ళు కూడా ఓకే అనాలి. సో మీకు యుద్ధమే కావాలా, చర్చలు వద్దా అంటే వాళ్ళు కూడా సరే ఏదో ఒకటి కానీ చర్చలు చేద్దామని అంటారు కదా. సో నిజంగా ఎక్కువ నష్టపోయింది ఇరానే కాబట్టి. సో ఆ రకంగా పాకిస్తాన్ ఎంటర్ అయింది తప్ప పాకిస్తాన్కి నిజంగా స్థాయి ఉండి కాదు. ఇవాళ మీకు
పాకిస్తాన్ని పోనీ అమెరికా నమ్ముద్దా అంటే అమెరికా కూడా పాకిస్తాన్ని పూర్తిగా నమ్మదు. కేవలం వాడుకోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్గా మాత్రమే పాకిస్తాన్ని చూస్తుంది. వీళ్ళు ఇప్పుడు అల్లరి పిల్లలు ట్రంప్ ఎలాంటి వాడు, ఒక అల్లరి పిల్లోడు లాంటి వాడు. వాడు ఎవడైనా కొట్టాలంటే ఇంకోటి కావాలి కదా, సో ఆ పక్కన అసిస్టెంట్ లాగా పెట్టుకుంటాడు అంతే. అట్లని పూర్తిగా నమ్ముతాడంటే నమ్మడు. సో పాకిస్తాన్కి కూడా అదే లక్షణాలు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ని వాడుకొని దీనికి ఒక చర్చల పేరుతోటి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసుకోవాలని అనుకున్నాడు. అందుకే పాకిస్తాన్ని ప్రవేశపెట్టాడు. ఇవాళ పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఆ 16 డిమాండ్ల మీద, అమెరికా పెట్టిన 16 డిమాండ్ల మీద పాకిస్తాన్ ఫోకస్ చేస్తుందంట. అదే ఇవాళ ఇరాన్ కోపం వచ్చింది. మేము 10 డిమాండ్లు పెడితే వాటి మీద చర్చించకుండా 16 డిమాండ్లు వాళ్ళు పెట్టారని వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఇట్లయితే మాకు కుదరదు, మేము చర్చలు చేయమంటున్నారు. సో పోనీ ఇరాన్ ఎందుకు అంత ధైర్యం అంటే, ఇరాన్కి ధైర్యం హర్మూజ్ జలసంధి ఉన్నంత కాలము నన్ను ఏమీ చేయలేవు. సో పక్కన దేశాలు ఇరాన్ అంత బలం ఉన్న దేశాలు కాదు. ఈ సౌదీ కావచ్చు, లేకపోతే ఇటువైపు ఉండే దుబాయ్, ఖతారు, ఇలాంటి చిన్న చిన్న దేశాలు ఆర్థికంగా చాలా డెవలప్డ్ కంట్రీసే. కానీ యుద్ధం పరంగా చూస్తే కనుక అవి వెళ్ళేసి యుద్ధం చేసేంత శక్తి లేదు. సో అలాంటి దేశాల ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టే ప్రయత్నం ఇరాన్ చేస్తుంది. కాబట్టి ఆ దేశాలన్నీ కూడా అమెరికాతో చెప్పుకుంటున్నాయి. సో ఇప్పుడు అమెరికా ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి దీన్ని యుద్ధాన్ని ఆపాలని. ఖతార్లో నా మిత్రులు కూడా ఉన్నారు ఒకళ్ళిద్దరు. సో వాళ్ళందరూ కూడా దుబాయ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటారు, బిక్కు ఏ క్షణం ఏమొచ్చి పడుతుందో అర్థం కాని పరిస్థితి. ఏం చేస్తుంది ఇరాన్ కూడా? ఇరాన్ వెళ్ళి అమెరికాను కొట్టలేదుగా. అమెరికా బలగాలు ఎక్కడ మోహరించున్నారు? ఈ కంట్రీస్లో మోహరించున్నారు కదా. ఈ కంట్రీస్ని కొట్టడమే కదా అమెరికా ఇరాన్ చేయగలుగుతుంది. సో తద్వారా ఎవరు నష్టపోతున్నారు? ఈ ఖతార్ నష్టపోతోంది, దుబాయ్ నష్టపోతోంది, అబుదాబి నష్టపోతోంది, వీళ్ళందరూ నష్టపోతూ ఉన్నారు. సో ఇది కాదు, మీరు ఎక్కడో దగ్గర దీనికి ఒక మార్గం వెతకండి. అమెరికా నుంచి, అమెరికాలో సొంతంగా మన దేశంలో ఎట్లయితే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి దేనికైనా, అట్లే అమెరికాలో పెద్ద ఎత్తున ఆర్థికంగా మీరంతా నష్టం చేస్తున్నారు, అనవసరం, మనకు అవసరమా యుద్ధం అని చెప్పేసి ప్రశ్నించే వాళ్ళు దాదాపు 60% మంది ఉన్నారు అమెరికాలో. ఒకవైపు ఆయన పార్టీలో కూడా తిరుగుబాటు, ఒకవైపు ఆయనకి ఇంటర్నల్ సమస్యలు, ఒకవైపు ఈ అరబ్ కంట్రీల నుంచి సమస్యలు, వాళ్ళ నుంచి ఒత్తిళ్ళు. సో ఒకవైపు ఒకవేళ దీనికి ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొనకపోతే దీన్ని ఎక్కడికి మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో ఎండ్ చేయాలి కదా. స్టార్ట్ అయితే చేశారు, ఎండ్ చేయలేకపోతున్నారు. ఆ ఎండ్ చేసే దానికోసం పాకిస్తాన్ లాంటి తొత్తు దేశం ఒకటి ఉంటే దాన్ని పట్టుకొని మనం ఒక చేయొచ్చు. అంటే కుక్కతో ఒక పట్టుకుని గోదావరి ఇదన్నట్టు పాకిస్తాన్ అని పెట్టారు. ఇవాళ ఏమైంది, పాకిస్తాన్ ఎంతసేపటికి అమెరికా వైపే మాట్లాడుతుంది కదా, తప్పదు కదా. సో ఇవాళ అదే భారతదేశము లాంటి దేశం, చైనా అండ్ రష్యాలను అయితే అమెరికా యాక్సెప్ట్ చేయలేదు. బట్ భారతదేశం లాంటి దాన్ని ఇప్పుడు ఇరాన్ గౌరవిస్తుంది. భారతదేశం గొప్పతనం చూడండి మీరు, ఇప్పుడు ఇరాన్ గౌరవిస్తుంది, మన షిప్పుల్ని ఇరాన్ వదిలేసింది. సో ఇరాన్ గౌరవిస్తుంది, ఇజ్రాయిల్ గౌరవిస్తుంది, పాకిస్తాన్ గౌరవించాల్సి వస్తుంది. కాబట్టి సో భారతదేశం లాంటివి అయితే పర్ఫెక్ట్గా ఉండేదేమో చర్చలకి. బట్ భారతదేశం ఇలాంటి వాటిలో భారతదేశానికి కొన్ని ప్రాబ్లమ్స్ అంటే, మనం ఎలా ఉన్నా, మనం ఇష్టపడకపోయినా మనల్ని గాఢంగా ప్రేమించే దేశం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఎప్పుడు భారతదేశాన్ని ప్రేమిస్తూనే ఉంటుంది. నిజంగా తిరిగి అంత ప్రేమను భారతదేశం ఇచ్చినా ఇవ్వకపోయినా భారతదేశాన్ని ఇష్టపడుతూనే ఉంటుంది ఇజ్రాయెల్ లాంటి దేశాన్ని కాదనుకోలేదు ఇండియా. అట్లని చెప్పేసి ఇరాన్ మీద దాడిని ప్రోత్సహించలేదు. సో అందుకోసం డిప్లొమాటిక్గా వ్యవహరిస్తూ ఉంది. సో పాకిస్తాన్కి ఇందుకు అర్హత లేకపోయినా అమెరికా ఎక్కడో దగ్గర ఎండ్ కార్డ్ వేయాలి కాబట్టి పాకిస్తాన్ని ప్రవేశపెట్టిందే తప్ప దానికి ఏదో అర్హత ఉండి ఇలా అయితే కాదని మనం అంతే. ఇవాళ కూడా చూడండి, డెడ్ లైన్ అయిపోయింది. ఇరాన్ అసలు లొంగకుండా మొత్తం. సో ఇది ప్రపంచ దేశాలు, నాట్ ఓన్లీ అరబ్ దేశాలు, మీరు ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి చేస్తున్నాయి అమెరికాని. నువ్వు ఇంకా ఎక్కువ చేస్తే వాళ్ళు మొత్తం అరబ్ కంట్రీలో ఉండే ఆయిల్ అంతా ధ్వంసం చేస్తారు, ఆర్థికంగా నష్టపోతాము. అక్కడి నుంచి మళ్ళీ ఈ దేశాలన్నీ, ఇప్పుడు మీకు యూరోప్లో దేశాలు కావచ్చు, ఇవన్నీ నష్టపోతాయి కదా. సో కాబట్టి అన్ని రకాల ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కోసం ఏదో ఒక వే అవుట్ కావాలి కాబట్టి, ఎక్కడో దగ్గర ఎండ్ చేయాలి కాబట్టి ఈ రకంగా పాకిస్తాన్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని వాడే ఒక ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడు కాబట్టి, అంతే తప్ప పాకిస్తాన్కి ఆ స్థాయి లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనా సరే అమెరికా తన చేతిలో ఒక కీలుబొమ్మగా ఉండేటువంటి ఒక జోకర్ని ఎన్నుకుంది, అది పాకిస్తాన్. అంతే తప్ప దానికి ఇచ్చేటువంటి స్థాయి కానీ అర్హత కానీ లేదనేది మనకి కిరణ్ గారు మాట్లాడుతాం.